డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం అక్టోబర్ 18, 2025 దేవుని నుండి ఒక సూచన. యెషయా 60:15 నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఈనాటి దైవాంశము శాశ్వత శోభాతిశయముగా. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు తన ప్రజలను బహుతరాల పాటు సంతోషానికి కారణంగా చేస్తాడని తెలియజేస్తున్న వాగ్దాన వాక్య భాగమిది. దేవుడు శాశ్వత శోభాతిశయంగా మనల్ని ఆశీర్వదించుటకై ఆశిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం విశ్వాసము మరియు విధేయతపై ఆధారపడి ఉంటుంది. ఆయన పిలుపును విని అణకువగలిగి విధేయులైంటూ ఆయనను విశ్వసించినప్పుడు ఆయన ప్రేమను మనము అనుభవించిన వారమై బహుతరములకు సంతోష కారణంగా ఉండునట్లుగా ఆయన మనలను దీవిస్తాడు. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎప్పటికీ ఆనందంతో గౌరవంతో నింపుతాడని తెలిపే వాగ్దానమిది. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును అని వ్రాయబడి ఉంది. యెషయా 54:7-8 గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదనని వాగ్దానము చేస్తున్నాడు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యెషయా 62:12 పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. దేవుడు మనల దీవించి మనలను బహుతరములకు సంతోష కారణముగాను శాశ్వత శోభాతిశయముగాను చేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన కృప, గొప్ప వాత్సల్యతను బట్టి నీకు మా వందనములు. మమ్ములను బహుతరములకు సంతోష కారణముగాను శాశ్వత శోభాతిశయముగాను చేయుటకు విడువక నీ కృప మా ఎడల చూపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.